ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అంతకుముందు వీడియోలో నవగ్రహాలకు సంబంధించి 9 గ్రహాల దోషాలు, తాంత్రిక పరిహారాలు, రత్నము, రుద్రాక్ష, జపము, మంత్రము, ఇలా చెడు ఫలితాలు దాని నుంచి బయటపడడానికి తాంత్రిక పరిహారాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రెండో వీడియోలో చంద్రగ్రహానికి సంబంధించిన సమస్యలు, అంటే ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎలాంటి ప్రభావాలు మన మీద ఉంటాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఏ పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎవరైనా సరే జాతకరీత్యా దశ, అంతర్దశ, విదశల్లో మీరు ఇలాంటి స్థితిని అనుభవిస్తున్నవారు ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసి ఆ పరిహారం చేయడం చాలా తేలికైంది. రూపాయి ఖర్చు లేకుండా మీకు ఈ పరిహారాలు అనేవి లభిస్తున్నాయి. రత్నాలు, రాళ్ళు, పూజలు పెద్ద పెద్దవి చేయలేని వారు ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా ఖచ్చితంగా 100%, మళ్ళీ చెప్తున్నాను 100% సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది నవగ్రహాలకు సంబంధించిన పరిహారాలు. ఇవి మనకి ఇందులో మొత్తం ప్లేలిస్ట్లో కూడా పెడతాను. మీరు అన్నీ చేయొచ్చు, అన్ని పరిహారాలు చూసుకోవచ్చు. అలాగే మీకున్న సమస్యలకు కూడా సమాధానాలు మీకు తెలిసిపోతాయి. ఎలాంటి సమస్య ఉన్నా దానికి సమాధానం ఈ వీడియో చూస్తే దొరికిపోతుంది. అలాగే మంచి ఫలితాలు కూడా పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల మీద సమస్యల మీద వీడియోలు చేశాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఉపాయాన్ని చూస్తున్నారో ఆ ఉపాయాలు మీకు అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే చేయమాకండి. అలాగే నా దగ్గర నేను ఇదే చేయమని చెప్పారు గురువుగారు, నా దగ్గర అది లేదు, దీంతో చేయొచ్చా అంటే చేయకూడదు. ఒకవేళ మీకు వీడియోలో సబ్స్టిట్యూట్ అంటే ఇది కాకుండా వేరే దాంతో కూడా చేయవచ్చు అంటే చేయవచ్చు. రెండోది నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడియోలోనే చెప్తుంటాను. ఒకవేళ వీడియోలో నిబంధనలు ఏమీ చెప్పలేదు అంటే ఏ నిబంధనలు లేవని అర్థం, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు చంద్రగ్రహం గురించి తెలుసుకుందాం. ఈ లెంత్ వీడియోగా ఉంటుంది, కానీ మీరు గుర్తుంచుకోండి, జీవితంలో ఇంత తేలిగ్గా మనం బయటపడడానికి అవకాశాలు ఉన్నాయనే విషయం మీకు తెలియకపోవచ్చు. ఖర్చు పెడుతుంటారు కాబట్టి చాలామంది తెలియదు. చంద్రుడు జాతకరీత్యా 2వ స్థానంలో ఉంటాడు. మనం ఈ చంద్రుడికి సంబంధించిన పరిహారాల్లో ముఖ్యంగా ముందు వచ్చే ఇబ్బందులు తెలుసుకుందాం. మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. అలాగే చంద్రుడిని మనం ఈజీగా ప్రసన్నత చేసుకోవచ్చు. లక్ష్మీ సహోదరుడు. డబ్బు రావాలన్నా, మనశ్శాంతిగా ఉండాలన్నా చంద్రుడు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలన్నా చంద్రుడు బాగుండాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆరోగ్యమే అన్నిటికీ మహాభాగ్యం. మీరు ఎవరైనా సరే ఇప్పుడు ముందు తేలికైన పరిహారం చెప్తాను, తర్వాత దోషాలు, బాధలు, కలిగే వ్యాధులు, పరిహారాలు చెప్తాను. సోమవారం నాడు మీరు అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల కూడా చంద్రుడు మీకు ప్రసన్నత చెందుతాడు. అలాగే పౌర్ణమి రోజు సాయంత్రం అభిషేకం చేసి బియ్యాన్ని మనం ధాన్యం తెల్లని పువ్వులతో, అంటే బియ్యంతోనే అలాగే తెల్లటి పువ్వులతో అమ్మవారిని అర్చన చేసి లలితా సహస్రనామాలని చేసుకున్న విశేషమైన పరిహారంగా చెప్పవచ్చు. బియ్యం అర్చించిన తర్వాత వాటిని మనం నైవేద్యంగా సేకరించవచ్చు. ఇంటి దగ్గరైనా పటం మీదైనా మనం బియ్యంతో అర్చన చేయొచ్చు. ఇది తేలికైన పరిహారం. ఇప్పుడు మనం దోషాలు, కలిగే బాధలు ఏంటో తెలుసుకుందాం. చంద్రగ్రహణ దోషం అంటే చంద్రుడు యొక్క ప్రభావం వల్ల ఎటువంటి దోషాలు వస్తాయో చెప్తాను. మీకు ముఖ్యంగా వ్యవసాయం చేసేవారికి అరటి, సపోటా, బొప్పాయి ఇలాంటి పాలు కారే చెట్లు వల్ల నష్టాలు వస్తాయి. అంటే ఈ పాలు కారే మొక్కల నుంచి మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనేది చెప్పవచ్చు. వ్యవసాయం చేసేవారు నష్టం రావచ్చు చంద్రుడు బాగోకపోతే. అలాగే మామూలు వారికి కూడా ఈ మొక్కల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. రెండో పాయింట్, నీటి పాములు, మొసళ్ళు ఇలాంటి జంతువుల ద్వారా బాధలు సంభవించవచ్చు. అంటే పాముల నుంచి, మొసళ్ళ నుంచి నీటి సంబంధించిన జలచరాల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి రావడానికి అవకాశం ఉంది. మూడో పాయింట్ ఏంటంటే, మీకు ఎక్కువగా చంద్రుడు ఇబ్బందికరంగా ఉన్నాడంటే కడుపులో నొప్పి ఉంటుంది, అలాంటి బాధలు ఎక్కువ కనిపిస్తాయి, విరోచనాలు అవుతూ ఉంటాయి, నాసికా సంబంధమైన అంటే ముక్కుకు సంబంధమైన రోగాలు కలగజేస్తాడు చంద్రుడు. సైనస్ ప్రాబ్లం కావచ్చు,
జలుబు, దగ్గు, రంప, ఒంటిలో నీరు చేరటం ఇలాంటివన్నీ చంద్రుడి వల్ల జరుగుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా స్త్రీలకు వచ్చేసి గర్భాశయ వ్యాధులు బాధ కలిగజేస్తారు. గర్భాశయానికి సంబంధించిన బాధలు వస్తాయి. అలాగే 5వ పాయింట్ ఏంటంటే ప్రేమికులకు ఎవరైతే ప్రేమించుకుంటారో విడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎడబాటు కలుగుతుంది. అంటే ప్రేమించుకున్నవారు చంద్రుడు బాగోకపోతే విడిపోతారు. మరి సంసారం అంటే పెళ్ళైన వారికి కూడా ప్రభావం ఉంటుంది. అలాగే వివాహితులకి, సంసారులకి నీలాపనిందలు, అపవాదులు అంటే భర్త మీద భార్య అనుమానపడటం, భార్య మీద భర్త అనుమానపడటం ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రుడు బాగోకపోతేనే జరుగుతుందని అర్థం. ఎవరైనా ఇలా ఇంట్లో గొడవలు అవుతున్నాయంటే జాతక పరిశీలన చేయించుకుంటే చంద్రుడు మైనస్గా ఉంటాడు, చెక్ చేసుకోండి. అలాగే కొన్ని చాలా ముఖ్యమైన విషయం ఈ పాయింట్, 7వ పాయింట్, అనుకోని అపరాధాల వల్ల మోహిని, యక్షిణీ దేవతల యొక్క శాపాలు కలుగజేస్తాడు. మీకు తెలుసో తెలియకో అంటే చెట్ల మీద మూత్ర విసర్జన చేయటం మగవాళ్ళు కొంతమంది తెలియక చేస్తారు. అలాగే దేవతల్ని చూసే దృష్టిలో కూడా తప్పుగా చూడటం, కొంతమంది స్త్రీలని మనం అంటే కామ దృష్టితో చూసి వాళ్ళని తోలనాడటం లాంటివి చేస్తాం. అలాంటివి చేసిన ఇక్కడ యక్షిణీ శాపము, మోహిని శాపాలు కలుగుతాయి. అది కూడా చంద్రుడు మైనస్లో ఉన్నప్పుడే జరుగుతాయి. అలాగే వ్యవసాయం ద్వారా నష్టం వస్తుంది. వ్యవసాయంలో కలిసి రావట్లేదు గురువుగారు అనేవారికి చంద్రుడు బాగోలేదని అర్థం. అందులో ముఖ్యంగా పంట అంటే మనకి ఫలపుష్పాలు అంటే పువ్వుల తోటలు, కాయల తోటలు, పశువులు, పాడి పశువులు అంటే ఇలాంటి వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది కావచ్చు. తోటల్లో పశువులు పడటం, అవి నాశనం చేయటం, అడవి దగ్గరుంటే అడవి పందులు లాంటివి తోటను నాశనం చేయడం, రైతులకు నష్టం కలగడానికి చంద్రుడే కారణమవుతాడు. 9వ పాయింట్, చిన్నపిల్లలకి జలుబు, విరోచనాలు, దగ్గు, ఆయాసం, బాలగ్రహ పీడలు కలగజేస్తాడు. చంద్రుడు బాగోకపోతే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కలిగే వ్యాధులు అంటే తెలుసుకుందాం. అన్ని రకాల నీటి సంబంధమైన వ్యాధుల్ని కలగజేస్తాడు చంద్రుడు. దానికే కారకత్వంగా ఉంటాడు. చంద్రుడు బాగోనప్పుడు ఏది జరుగుతాయి. అలాగే మానవ శరీరంలో అంటే మీకు మెదడు, రక్తము, స్త్రీలకి గర్భాశయము, స్థానాలు అంటే బాయలు, అంటే మగవారికైనా ఆడాలకైనా సరే వీటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. చెస్ట్కి సంబంధించిన ఇబ్బందులు, అండకోశము, అన్నవాహిక, అలాగే గ్లాండ్స్ అంటే లిఫ్టిక్ గ్లాండ్స్, అలాగే పురుషులకి ఎడమ కన్ను అంటే మగవాళ్ళకి ఇలాంటి శరీరంలో ఉన్న అంగాలు, శరీరం లోపల భాగాలు కూడా ఇబ్బంది కలగడానికి కారకత్వం చంద్రుడే అవుతాడు. అంటే ఇలాంటి సమస్త రోగాలని కలగజేస్తాడని అర్థం. లోపాలు కలగజేస్తాడు. అలాగే పక్షవాతము, కడుపులో నులుపురుగులు, తరచూ వచ్చే జలుబు, టాన్సిల్స్, కొండనాలిక, ఉబ్బసము, పిల్లలకైతే పాలుబ్బసము, పురుషులకి వరి బీజము, నీళ్ల విరోచనాలు, సార, మత్తు పదార్థాలు, ఇన్సోఫీలియా, రక్తవాతం, పిచ్చి, వికారం, హిస్టీరియా, నరాల బలహీనత, భయాందోళన వంటి బాధలు కలగజేస్తాడు. మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్లోగా ఎందుకు చెప్తున్నానంటే పాయింట్ టు పాయింట్ మీకు ఈజీగా అర్థమవుతుంది చెప్తున్నాను. ఎవరికైనా ఇలాంటి బాధలు ఉన్నాయంటే జాతకరీత్యా మీకు చంద్రుడు మైనస్లో ఉండని అర్థం. తర్వాత ఏం చేయాలి, పరిహారాలు చెప్తాను కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. చాలా ఈజీ, చాలా అద్భుతంగా పెద్దలు ఇచ్చిన వరం, మీకు అదే చెప్తున్నాను. అలాగే చంద్రుడు స్థితి సరిగా లేనప్పుడు స్త్రీలకి తెల్లబట్ట, పురుషులకి అంటే నిద్రలోనే స్వప్నసల్కం, హస్తప్రయోగం లాంటి దురలవాట్లు, మూత్రంలో శుక్ల నష్టం, స్వప్నంలో వీర్య సంకలనం. అంటే ఈ స్ఖలనం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్వప్నంలోనే అవ్వచ్చు, మూత్రంలోనూ కూడా అవుతూ ఉన్నా ఇది చంద్రుడు మైనస్లో ఉన్నట్టే. అలాగే రెండవది స్వలింగ సంపర్కం. ఆడవారైనా మగవారైనా చంద్రుడు మైనస్లో ఉన్నప్పుడు మాత్రమే స్వలింగ సంపర్కులుగా మారుతారు.
ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది చాలామందికి తెలియదు. ఇలాంటి దోషం ఉంది, దాని నుంచి మరి బయటపడాలంటే చాలా డబ్బు ఖర్చు పెడతాం కదా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాం. ఇప్పుడు ఈ పరిహారాల ద్వారా కూడా బయటపడవచ్చు. ఇప్పుడు నివారణ కోసం మనం ఏం చేయాలి? చంద్రుడికి అధిపతి అంటే మనం మామూలుగా నీటిని అధిపతి దేవత కంటే మన శరీరంలో 75% ఉంటుంది వాటర్. ప్రత్యాది దేవత గౌరీదేవి కనుక అంటే మీకు ఈ గౌరీదేవి సంబంధించిన జపాలు హోమాలు చేయడం వల్ల కూడా చంద్రగ్రహణం అంటే చంద్రగ్రహానికి సంబంధించిన నివారణ బాధ నివారణ పొందుతారు అనేది ఒక పాయింట్. ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. మీరు ప్రతిరోజు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ లక్ష్మీ సూక్తాన్ని కానీ లక్ష్మీదేవి నామాన్ని కానీ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని కానీ పారాయణం చేయడం వల్ల కూడా మీకు నివారణ పొందవచ్చు. ఒకటోది రెండోది అంటే ఏ ఒక్కటి చేసినా ఫలితం అనేది ఉంటుందని అర్థం. భయపడొద్దు అని చెప్తున్నాను. అందుకని ఈ నామం అనుకున్నా చాలు, పని అయిపోతుంది. అలాగే మూడోది ఏంటంటే తంత్రశాస్త్ర ప్రకారం చంద్రుడికి అంతరిక్ష దేవత భువనేశ్వరి దేవి. మనం శ్రీచక్రం పూజ చేస్తున్నప్పుడు అమ్మవారు వస్తుంది. ఆమె ఆధీనంలో చంద్రుడు ఉంటాడు. ఆమె ఆధీనంలోనే చంద్రుడి యొక్క శక్తి కూడా దాగి ఉంటుంది. మీకు ఎవరికైనా పిచ్చి పట్టింది అంటాం కదా, ఉన్మాదము, హిస్టీరియా, మానసిక వికారాలు, కామక్రోపాలు అంటే కామ ప్రకోపాలు అంటే తప్పుడు నిర్ణయాల ద్వారా అకస్మాత్తుగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, గర్భాశయ వ్యాధులు, అలాగే దాంతో బాధపడటం, ఇలాంటి బాగా కలగజేస్తాడు చంద్రుడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే శ్రీ భువనేశ్వరి స్తోత్రం కానీ కవచం కానీ లేదా హృదయం కానీ పారాయణం చేయడం వల్ల చంద్రగ్రహ బాధ నివారణ జరుగుతుంది. ఇది స్తోత్రాలు వీటితో జరిగే ఉపాయం అంటే నివారణలు. ఇంకా మిగతా కూడా నివారణ చెప్తాను. దీనికి కూడా మనం సూర్యగ్రహానికి చెప్పుకున్నాం, ఉపవాసం కూడా ఒకటి ఉంటుంది, అది ఎలా చేయాలో చెప్తాను. మీరు శుక్లపక్ష ప్రథమ సోమవారం నాడు ప్రారంభం చేసి కనీసం 10 వారాలు తక్కువ కాకుండా ఉపవాసం చేయాలి. అలాగే సోమవారం నాడు తెల్లటి దుస్తులు ధరించి తెల్లటి బొట్టు పెట్టుకొని తెల్లటి పువ్వులతో చంద్రుడిని పూజించి స్తోత్రం చేసి చంద్రగ్రహ తాంత్రిక మంత్రాన్ని కనీసం 11 మాలలు జపం చేయాలి. సాయంత్రం చంద్రుడు కనబడితే అర్ఘ్యం సమర్పించి, ఒకవేళ కనిపించకపోయినా ఆకాశం వైపు తిరిగి నమస్కారం అంటే మామూలుగా మీరు ఆకాశం చూసి నమస్కారం చేసుకొని ఉప్పు, పెరుగు, వరి అన్నం, నెయ్యి, బియ్యం లేని తేలికపాటి ఆహారం భుజించాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఉప్పు, పెరుగు, వరి అన్నం, నెయ్యి, బెల్లం లేని తేలికపాటి ఆహారం అంటే ఇవి ఏవీ లేని ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కనీసం 10 వారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చివరి సోమవారం నాడు అంటే 10 వారాలు అంటే సోమవారం అలాగే చివరి అంటే మీరు 10వ సోమవారం నాడు చంద్రగ్రహ మంత్రంతో హోమం చేయించడం కానీ మీరు చేసుకోవడం అంటే మీరు దేవాలయంలో పంతులు గారిని అడిగి చెప్తారు, చేయడం మంచిది. అప్పుడు బెల్లము, బియ్యము, తెల్లటి బట్టలు, పాలు దానం చేస్తే దోషం తొలగిపోతుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. హోమం చేసిన తర్వాత మీరు బియ్యము, తెల్లటి బట్టలు, పాలు దానం చేస్తే దోషం తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. బెల్లం అవసరం లేదు. బెల్లం ఎప్పుడంటే హోమం చేసినప్పుడు మాత్రం అవసరం అవుతుంది, అది కూడా కొద్దిగా, అంతకన్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు చంద్రగ్రహ దోషం నివారణ కోసం ఎటువంటి స్నానం చేయాలో చెప్తాను. ఈ దోషం ఉన్నవారు ఎవరైనా సరే ఈ స్నానం కంపల్సరీ చేయండి. వెండి బిందులో లేదా సిల్వర్ బిందులో మంచినీళ్ళు అంటే మీరు బిందులో మంచినీళ్ళు పోసి ఒక తెల్లని శంఖం, మనకి పూజా వస్తువు షాపులు దొరుకుతాయి, ఆ శంకులో కూడా నీళ్లు నింపి ఒట్టి వేళ్ళు, దిరిసిన పువ్వులు, తెల్ల చందనం ఆ నీళ్ళలో కలపాలి. ఒక చతురస్రాకారంలో ఒక ముగ్గు వేయాలి. అనుక మనం ముగ్గు వేసే చతురస్రాకారం, దాని మీద దర్భపరిచి శంఖము
బిందె వాటిపైన పెట్టి చంద్రుడిని పూజించి బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదం తీసుకొని వాయువ్య దిక్కుగా తిరిగి ముందుగా శంఖంలో ఉన్న నీటిని తలపైన చల్లుకొని పోయడం కాదు, నీళ్లు తీసుకొని చల్లుకోవాలి. తర్వాత బిందులో నీళ్ళతో శిరస్నానం అంటే తలస్నానం చేయాలి. ఇది ఆడవారైన మగవారైనా సేమ్ చేయాలి. ఈ విధంగా 16 రోజులు కానీ లేదా అంటే కంటిన్యూగా 16 రోజులు లేదా 10 సోమవారాలు కానీ చేయటం వల్ల చంద్రగ్రహ దోషం నివారణ కలుగుతుంది. ఇది ఆడవారైన మగవారైనా చేయొచ్చు. ఇప్పుడు చంద్రగ్రహ దోషం తొలగడానికి చేయవలసిన దానం చెప్తాను. ఇక్కడ మనం ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం. దానము, స్నానము, మంత్రము, చెట్లు వేరు కూడా చెప్తాను. ఒకటి వస్తుంది కాబట్టి మీకు నచ్చింది ఇందులో ఏదో ఒకటి చేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దానం అంటే ఈ గ్రహదోషం తొలగిపోవడానికి మనం ఎక్కువగా ఇలాంటి దానాలు చేస్తూ ఉంటాం. చంద్రగ్రహ దోష పరిహారం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చంద్రుడి యొక్క ప్రీత్యార్థం రకరకాల దానాలు చేయాల్సి ఉంటుంది. సోమవారం సూర్యోదయం వేళ 10 కిలోల బియ్యం తీసుకొని ఒక వెండి గిన్నెలో కానీ అరటి ఆకులో కానీ పోసి చంద్రుడిని పూజించి ఒక ముసలి బ్రాహ్మణుడికి కానీ ఒక వైశ్యునికి కానీ దానం చేయడం వల్ల ఇది నివారణ కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, బియ్యం 10 కేజీలు ఒక వృద్ధ బ్రాహ్మణుడికి ఇచ్చిన అరటి ఆకులో పోసి దానం ఇచ్చినా ఖచ్చితంగా చంద్రుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. ప్రయత్నం చేయొచ్చు. వెండి గిన్నెలో పోసైనా ఇవ్వచ్చు. డబ్బులు ఉంటే వెండి గిన్నె కష్టం కాబట్టి అరటాకులో పోసి ఇచ్చిన ఒక దానం ఇచ్చినా దొరుకుతుంది. అలాగే ఇది బ్రాహ్మణుడు లేకపోతే వైశ్యుడికైనా ఇవ్వచ్చు, అంటే కామెడీ వారికైనా ఇవ్వవచ్చు. అలాగే చంద్రుడికి ప్రీతి కలిగించే బియ్యపిండి, పెరుగు, తేనె, నెయ్యి, ఆవు పాలు, నందివర్ధన పువ్వులు, జాజికాయలు, వెండి, ముత్యాలు, చంద్రశిల, శంఖములు, అరటి ఆకులు, సీతాఫలాలు, ఖర్జూర పండు, దోసకాయ, అనపకాయ అంటే సొరకాయ, బీరకాయలు, ముల్లంగి ఇలాంటి వస్తువులను కూడా సోమవారం రోజు దానం చేయడం వల్ల కూడా నివారణ కలుగుతుంది. చూసారా, ఈ కూరగాయలు ఇవ్వడం వల్ల, అన్ని కూరగాయలు కాదు, ఇందుట్లో ఏదైనా సరే మీరు ఒక వృద్ధ బ్రాహ్మణుడికి ఇచ్చినా ఖచ్చితంగా చంద్రుడు మీకు యోగిస్తాడు. చూడండి, వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసి నష్టం వచ్చేవాళ్ళు ఇలాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా చిన్నవాళ్ళని చేయొచ్చు. ఇందులో ఏదో ఒకదాన్ని ఇచ్చినా ఫలితం ఉంటుంది. అలాగే ముఖ్యంగా సోమవారం రోజున ఇది చేయడం మంచిది. అలాగే 16 ఒత్తులతో చేసిన, అంటే 16 ఒత్తులు వేసి, మనం అంతకుముందు దీపాల గురించి చెప్పుకున్నాం. 16 ఒత్తులు వేసి నేతి దీపం వాయువు దిక్కుగా పెట్టడం వల్ల కూడా సత్ఫలితం లభిస్తుంది. 16 ఒత్తులు వేసి, అంటే 16 ఒత్తులు కలిపి కాదు, విడివిడిగా ఒక ప్రమిదలో వేసి, కుందిలోనే వేసి, వాయువు దిక్కు అంటే మనకి పడమర కార్నర్కి ఉత్తరం కార్నర్కి ఉండే కార్నర్ని రెండింటి మధ్యలో ఉండేది వాయువ్యం. ఆ దిక్కును మనం ఆ దిక్కు కనుక 16 ఒత్తులు వేసి దీపం పెట్టినా ఖచ్చితంగా మనకి చంద్రుడి యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే అది కూడా ఆవు నెయ్యితో వెలిగించాలి, మరి నూనెతో కాదు, అది గుర్తుంచుకోండి కంపల్సరీ. మీరు ఇలా ఎన్ని రోజులు పెట్టాలి దీపం అంటే కనీసం 16 సోమవారాలు చేస్తే చంద్రగ్రహ అనుగ్రహం ద్వారా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే తూర్పు దిశ పారుతున్న లేదా ఏరు కానీ, నది కానీ, కాలువ కానీ, లేదా వీటిలో మీకు ఆ నదిలోంచి కొంచెం నీటిని ఒక వెండి కలశం అంటే చిన్న చెంబు, వెండి చెంబులో తీసుకొని తెల్ల దర్భ కట్టతో కలిపి శుచిగా మౌనంగా ఇంటికి వచ్చి, అంటే మధ్యలో మాట్లాడకూడదు, నీళ్ళు తెచ్చుకున్న తర్వాత వెండి చెంబులు తీసుకొని ఒక దర్భలు కూడా పట్టుకొని ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నీటితో ఎక్కడైనా ఆవు పొదుగు కడిగి పాలు పితికి ఆ పాలతో ఉన్న వెండి పాత్రను బియ్యం రాశిలో ఉంచి, అంటే కాస్త బియ్యం 2 కేజీలో, ఒక 5 కేజీలో, 11 కేజీలు పెట్టి ఆ పైన ఈ పాలు పిండిన వెండి లోటా పెట్టి, అంటే మనకు కలిసి ఉంటుంది, దాన్ని చెంబు అనుకోండి,
చంద్రుణ్ణి ఆహ్వానం చేసి బ్రాహ్మణుడికి బియ్యము, వెండి చెంబుతో పాటు పాలు, నూతన అంటే కొత్త తెల్లటి వస్త్రాలని దానం చేయడం వల్ల కూడా చంద్రగ్రహ బాధ నుండి ఫలితం లభిస్తుంది. ఇక్కడ మీరు మీ ఓపిక పట్టి ఈ పరిహారాల్లో ఏదైనా ఒకటి ప్రయత్నపూర్వకంగా చెయ్యవచ్చు అని నా అభిప్రాయం. అంటే ఇక్కడ అన్నీ చేయాలా గురువుగారు, నేను అన్నీ చేయాలి రూల్ ఏం లేదు, మీ ఓపిక పట్టి. అలాగే రెండోది ఉపాయం ఏంటంటే పారుతున్న నీటిలో అంటే కాలువలో కానీ నదిలో కానీ పాలతో పాటు కొంచెం పాలు తీసుకొని దాంట్లో చిన్న చిన్న వెండి ముక్కలు నీళ్ళలో వేసి అంటే పాలలో వేసి, లేదంటే పాలతో పాటు పాలు దారపోసి నీళ్ళు ఇలా దారపోస్తూ నదిలో కానీ కాలువలో కానీ పోయడం వల్ల కూడా మీకు సత్వర నివారణ కలుగుతుంది. చిన్న చిన్న వెండి ముక్కలు తీసుకొని పాలతో కూడా దారపోయాలి, కాలువలో కానీ నదిలో కానీ పారుతున్న నీళ్ళలో. చెరువుల్లో మాత్రం చేయకూడదు, సముద్రంలో కూడా చేయకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే రాత్రిపూట తల దగ్గర, మీ తల దగ్గర నిద్రపోతారు కదా, తల దగ్గర గ్లాస్తో పాలు పెట్టుకొని తెల్లవారు నిద్ర లేవగానే చంద్రుడిని స్మరిస్తూ ఆ గ్లాసులోని పాలాన్ని అంటే పాలలు మీకు గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ పాలను ఏంటంటే పాల చెట్టు అంటారు. అంటే మనకి ఇది అడవిలో ఉన్న ప్రాంతాల్లో దొరుకుతుంది. దీన్ని సంస్కృతంలో ఖీరిక అంటారు. పాల చెట్టు తెలంగాణ, శ్రీశైలం ఇలా అడవిలో ఉన్న ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కూడా ఈ పాల చెట్టు ఉంటుంది. దాన్ని మొదల్లో పోయాలి. ఇది దొరకడం కొంచెం కష్టమే, మీరు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చేయండి. అలాగే ఈ తాంత్రిక ప్రక్రియని మీరు చేయడం వల్ల మానసిక శారీరక రోగాలు, ముఖ్యంగా ఇన్సోఫిలియా, జలుబు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, స్వరపేటిక సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. మనకి రోజు సీజనల్గా వచ్చే వ్యాధులు కూడా చంద్రుడు వీక్గా ఉన్నప్పుడే వస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటప్పుడు కూడా మనం ఈ పరిహారం చేయొచ్చు. ఇప్పుడు చంద్రగ్రహ దోషానికి మనం ఏం ధరించాలి, ఏ రాళ్ళు ధరించాలి, ఏ చెట్టు వేరు పెట్టుకోవాలో కూడా చెప్తాను. మీరు 10 ఏళ్ల వయసు వరకు ఉన్న బాల్య వ్యవస్థని చంద్రుడు ప్రభావితం చేస్తాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి చంటి పిల్లలకి వెండితో అర్ధచంద్రాకారంగా ఉన్న బిళ్ళని చేయించి మూన్ స్టోన్ అంటే చంద్రశిల అంటారు, ఆ లాకెట్లో బిగించి మెడలో పిల్లలకి వేయటం వల్ల చంద్రగ్రహ బాధలు నివారణ జరుగుతాయి. జలుబు, ముక్కు ఉన్న వాళ్ళు చేయొచ్చు అది. అలాగే చంద్రుడు నీచస్థానంలో, అలాగే రాశీనాథుడు కుజులు అంటే చంద్రుడు నీచస్థానంలో, రాశీనాథుడు కుజుడు కూడా నీచస్థానంలో ఉంటే చంద్రశిల ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో మూన్ స్టోన్ని మెడలో ధరించడం చాలా అద్భుతమైన ఫలితంగా ఉండొచ్చు. అంటే ఒకవేళ మెడలో లాకెట్గా వేసుకోలేకపోతే మీరు ఉంగరంగా కూడా ధరించవచ్చు. ఇది వేలుకు ధరించడం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే మనకు గుర్తుంచుకోవాలి. చిటికిన వేలుకి ధరించాలా, మధ్య వేలుకి ధరించాలా, ఉంగర వేలు ధరించాలా, చిటికిన వేలుకి ధరించవచ్చు, మధ్య వేలుకి ధరించవచ్చు, చూపుడు వేలుకు కూడా ధరించవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు అనారోగ్య సమస్యలు, ధన సంబంధమైన అడ్డంకులు ఇలాంటివి పెద్దవాళ్ళకి వస్తున్నాయి అన్నప్పుడు కూడా చంద్రుడు మైనస్లో ఉన్నట్టే అర్థం. అప్పుడు కూడా మనం ఇది ధరించవచ్చు. అలాగే జాతక చక్రంలో చంద్రుడు అష్టమంలో రాహుతో కలిసి ఉంటే, అంటే 8వ స్థానంలో కలిసి ఉంటే హిస్టీరియా, పిచ్చి అంటాం కదా, అది ఉన్మాదం, ఇలాంటి మానసిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళు, ఈ సమస్యతో బాధపడుతున్న వారు చంద్రుడు బాగోలేదని అర్థం. అలాగే అటువంటి సమయాల్లో కూడా మీరు చంద్రశిల ఉంగరాన్ని ధరించడం కూడా మంచిది, అంటే మూన్ స్టోన్ ధరించడం మంచిది. రాహువుకి అలాగే ఆరాధించడం, అంటే అమ్మవారిని ఆరాధించడం కూడా, దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సత్ఫలితాలు కూడా కలుగుతాయి. ఇప్పుడు ఇంకొక ఉపాయం తెలుసుకుందాం, తాంత్రిక ఉపాయం ఇది కూడా. అంటే ధరించవలసిన వాటిలో ఒక తెల్లని రంగు సీసాలో నీరు పోసి దానిలో చంద్రశిల మూన్ స్టోన్ దానిలో వేసి రాత్రంతా వెన్నెల్లో ఉంచి ఉదయం పడగరుపుని అంటే పొద్దున్నే లెగవగానే ఆ నీరు తాగితే ఎవరికైనా సరే పిచ్చి, ఉన్మాదం, ఆవేశపూరితమైన, ఉద్రేకపూరితమైన మానసిక తత్వం నెమ్మదిస్తుంది. చిన్న ఉపాయం, ఆ రాయి ఆ సీసాలో వేసి చంద్రుడికి చూపించి
సూర్యోదయం రాకముందే ఆ నీళ్లు తాగితే తగ్గిపోతాయి. చూసారా ఎంత అద్భుతమైన తేలికైన ఉపాయమే. అలాగే ఇంకొకటి ఏంటంటే సోమవారం రోజున లేదా రోహిణి నక్షత్రం, హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఈ రోజుల్లో కూడా పాల చెట్టు, ఈ చెట్టు వేరు తెచ్చుకొని పాలతో కడిగి దానికి షోడోపచార పూజలు చేసి మెడలో కానీ చేతికి కానీ ధరించడం వల్ల చంద్రగ్రహ బాధలు తొలగిపోతాయి. ఈ మూలిక ధారణ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చంద్రశిల మూన్ స్టోన్ పెట్టుకుంటే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఈ చెట్టు వేరు ద్వారా కూడా వస్తుంది. చెట్టు వేరు ఎలా సేకరించాలో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ముందు రోజు వెళ్ళటం, నీరు పోయటం, నేను ఈ కార్యార్థనే వచ్చానని చెప్పటం, తర్వాత ధూపము దీపము నైవేద్యం సమర్పించడం, స్వీట్లు పానకం సమర్పించడం, రేపు ఉదయాన్నే వస్తానని చెప్పడం, రేపు ఉదయాన్నే వెళ్ళటం, సూర్యోదయ సమయం ఉదయాన్నే వెళ్ళటం, ఇంత మొక్క తెచ్చుకోవడం, మళ్ళీ సేమ్ దీపము ధూపము నైవేద్యం సమర్పించడం, తర్వాత అక్కడ ఆ వేరు తెచ్చుకున్న తర్వాత మట్టి పూసేయడం. ఇది మనకి రత్నం కంటే అద్భుతంగా పనిచేస్తుంది. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం దశల్లోనూ అంతర్దశల్లో దుష్ప్రభావాలు వాటికి పరిహారాలు తెలుసుకుందాం. చంద్రదశ 10 సంవత్సరాలు ఉంటుంది. మొదటిది చంద్రదశలో చంద్రభుక్తి ఉంటుంది. అంటే చంద్రదశలోనే విదశ ఉంటుంది. అది 10 నెలలు ఉంటుంది. ఈ దశలో మీకు చాలా మంచి రోజులు అని చెప్పాలి. ఇంతకుముందు ఏదన్నా పని ఉన్నా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పనులు పూర్తవుతాయి. అలాగే స్త్రీలు మీకు చక్కగా మాట వింటారు, వశ్యమవుతారు. పుత్రభాగ్యం కలుగుతుంది. అంటే సంతానం కలిగే వారికి పుత్రుడు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి ఆస్తి మరియు ప్రేమ కూడా కలుగుతుంది మొదటి సమయంలో. అలాగే ఇప్పుడు పరిహారం ఏంటో చెప్తాను. అంటే దశలో అంతర్దశలో ఉన్నప్పుడు కూడా పరిహారం ఉంటుంది. తల్లి వయసు కలిగిన వారికి వస్త్రాలు దానం చేయటం, అమ్మవారికి వస్త్రాలు సమర్పణ చేయటం, ఈ ఫలితం ఇంకా అత్యంత అద్భుతమైన ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే చంద్రదశలో కుజభక్తి అంటే 7 నెలలు ఉంటుంది. ఈ దశలో శరీరంలో రక్తము, తెమడ, శ్లేషం అంటాం, ఇది పెరుగుతుంది. ఇన్సుఫిల్ మనకి జలుబు, దగ్గు, రంప వాటి వల్ల వచ్చే అదొక రోగం. అనారోగ్యము, మనోభ్రమ, అనవసరమైన గొడవలు, మనం లేనిపోయిన వాటిలో తలదొరచడం, ఇలాంటి ఫలితాలు కూడా ఏర్పడతాయి. దానికి పరిహారం ఏంటంటే సోమవారం సుబ్రహ్మణ్య స్వామికి కానీ వీరభద్రుడికి కానీ ఎరుపు పుష్పాలతో అర్చించి సూర్య నమస్కారం చేస్తే ఆ అశుభ ఫలితాలు తగ్గి ఆ బాధ నివృత్తి అవుతుంది. దశ అంతర్దశలో చేయవలసింది. అలాగే చంద్రదశలో రాహు భక్తి అంటే విదశలో రాహు ఉన్నప్పుడు 1 సంవత్సరం 6 నెలలు అంటే సంవత్సరంన్నర ఉంటుంది. ఈ దశలో స్త్రీలు అంటే సహజంగా కామం వలన గొడవలు అవ్వటం, ఇంట్లోని ఆభరణాలు నష్టం అంటే దొంగతనాలు లాంటివి జరగడం, ప్రభుత్వ దండన, మంచివారితో శత్రుత్వం ఏర్పడటం, మూలవ్యాధి కలగటం, ఫైల్స్ లాంటి వ్యాధులు కూడా దీనివల్లే వస్తాయి. మీరు చెక్ చేసుకోండి. ఎవరికైనా ఇలా ఉంది అంటే చంద్రదశలో రాహు ఉన్నా, రాహుతో చంద్రుడు ఉన్నా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు 4వది చంద్రదశలో గురుభక్తి 1 సంవత్సరం 4 నెలలు. ఈ జాతకం అంటే సహజంగా ఏంటంటే ఇక్కడ కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మిత్రత్వం ఉన్న వాటితో మంచి ఫలితాలు ఉంటాయి. సములతో ప్రభావం అంటే సమంగా ఉన్న వాళ్ళతో గొప్పగా ఏమి ఉండదు. శత్రుత్వం ఉన్న వారితో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నష్టాలు కలుగుతాయి. ఇప్పుడు ఇది చాలా శుభమైన కాలం. గురుడు ఉన్నాడంటే గురుడితో ఉంటే శుభమైన కాలం చెప్పచ్చు. చేసే పనుల్లో విజయం, వాహనాలు కొనడం, బంగారు ఆభరణాలు కొనుక్కోవడం, ప్రభుత్వంతో అనుకూలంగా ఉండటం, పుత్రభాగ్యం, పశువులు అంటే పాల వ్యాపారం చేసేవారి వ్యాపారం బాగా ఉండడం, ఇది మంచి కాలంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ కూడా పరిహారం ఉంది. శివుడికి సాయంకాలం అంటే సంధ్యకాలంలో ఆవుని దీపం పెట్టి నమస్కారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలు చాలా ఎక్కువగా వస్తాయి. చూడండి, మంచికి మంచి ఉంది, చెడుకు కూడా మంచిగా ఉంది. అది గొప్పతనం. ఇప్పుడు 5వది
చంద్రమహర్దశలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1 సంవత్సరం 7 నెలలు ఉంటాడు. ఈ సమయంలో కొంచెం చాలా ఇబ్బంది కలుగుతుంది. తల్లికి కీడు, మనసులో ఆందోళన, వస్తువులు దొంగల పాలవటం, భార్యాభర్త మధ్య వివాదాలు, దీనివల్ల విడిపోవడం, విడాకులు తీసుకోవడం, ఇతరుల మాటలు వినడం వలన కుటుంబంలో మూడో వ్యక్తుల వల్ల విభేదాలు పెరిగి అశుభకాలంగా చెప్పవచ్చు. అంటే చంద్రుడికి శనికి కూడా సరిగ్గా ఉండదని అర్థం. ఇలా జరిగింది అంటే మీ జాతకం ఇది జరిగిందని అర్థం. మీకు అందుకే చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా మీకు ఓపికగా చెప్తున్నాను. ఇందుకు పరిహారం ఏంటి? శివాలయం లోపల అమ్మవారికి, భైరవుడికి తెల్లటి పువ్వులతో అర్చన చేసి బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం ఇస్తే మంచి జరుగుతుంది. మీరు దశ అంతర్దశలో చెక్ చేసుకోండి. ఈ పరిహారం చేయండి. ఇప్పుడు 6వది చంద్రదశలో బుధుడు ఉన్నప్పుడు 1 సంవత్సరం 5 నెలలు ఉంటాడు. ఈ దశలో భోగాలు అనుభవించడానికి, పుత్రుడు జన్మించడానికి, చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు జరగటం, ఉన్నత విద్యల్లో అవకాశాలు రావటం, అనుకున్న దాంట్లో విజయాలు లాంటివి శుభ ఫలితాలు పొందటం, కుటుంబంలో కలహాలు, కోపము ఎక్కువయ్యే అశుభ ఫలితాలు కలిసి ఉంటాయి. ఇక్కడ 2 అంటే బుధుడు సముడు కాబట్టి మంచి చెడు సమానంగా ఉంటాయి. ఇప్పుడు దీనికి పరిహారం ఏంటి? ప్రతిరోజు మహాలక్ష్మీదేవి శ్రీ సూక్తం ద్వారా మీరు రోజు అమ్మవారిని పూజ చేయడం వల్ల, అమ్మవారికి నమస్కారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, మంచి జరుగుతుంది. అలాగే ఇప్పుడు 7వది చంద్రదశలో కేతువు. ఇది కూడా కొంచెం ఇబ్బంది, 7 నెలలు ఉంటుంది. శరీరంలో రక్తం తక్కువ అవ్వడం, శరీరం లావవ్వడం, అందరితో అవమానాలు పడటం, బంధువులకి గండం ఉండడం, పిచ్చి రావడం, కండ్లకు వ్యాధి లాంటివి రావడం, అశుభ అంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. శని కానీ, కేతువు కానీ, కుజుడు కానీ, రాహు కానీ, సూర్యుడితో కానీ చంద్రుడితో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలే కామన్గా మనం చూస్తాం. ఇప్పుడు ఈ పరిహారం ఏంటి? ఈ మరి కేతుకు సంబంధించి పరిహారం ఏంటి చెప్తాను. వినాయకుడికి గరక గడ్డితో కొత్త మట్టి దీపం అంటే కొంచెం మట్టి ప్రమిదలు కొత్తవి తీసుకొని గరక గడ్డితో పూజ చేయడం, దీపం వెలిగించడం, దాంతో కదంబ పూలు ఉంటాయి కదా, కదంబ చెట్లు, కదంబ పూలు ఉంటాయి, కదంబ పూలతో పూజ చేయడం, ఇలాంటివి చేసిన చెడు ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే దేవాలయంలో అన్నదానానికి బియ్యం ఇస్తూ ఉన్న మంచి ఫలితాలు కలుగుతాయి. చంద్రదశలో కేతు ఉన్నప్పుడు అన్నప్రసాదాలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయండి. అలాగే చంద్రదశలో శుక్రభక్తి, ఇక్కడ కూడా మనం గుర్తుంచుకోవాలి. శుక్రుడు ఎన్ని నెలలు ఉంటాడు? 1 సంవత్సరం 8 నెలలు ఉంటాడు. ఈ సమయంలో ఏంటంటే వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీల వలన అనవసరమైన ఖర్చులు, శత్రువుల ద్వారా కార్యభంగం, మనసు కష్టపడటం, శుక్రవారాల్లో ప్రారంభించే పనులు అపజయాలు పొందటం, ఇలాంటి చాలా అశుభమైన ఫలితాలు ఈ సమయంలో జరుగుతాయి. దీనికి పరిహారం ఏంటంటే సోమవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ మహాలక్ష్మీదేవికి వస్త్రం సమర్పించి పూజించి సుమంగళులకు తాంబూలం ఇస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి. అంటే దశలో విదశలో చేయవలసింది. ఇప్పుడు 9వది చంద్రదశలో రవి భక్తి. అంటే రవి ఉండడం కొంచెం బెటర్గానే ఉంటుంది, 6 నెలలు ఉంటాడు. ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఆరోగ్యకరమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అంటే పిత్తం ఎక్కువయ్యి పైత్యం ద్వారా కళ్ళు తిరగటం, మైకం ఏర్పడటం, కంటి సంబంధమైన వ్యాధులు, శరీర ఆకారం కొంచెం ముఖం మీద నల్లటి మచ్చలు రావడం, తెల్లటి మచ్చలు రావడం, వికారంగా ఉండటం, కఠినమైన శరీరంగా అంటే బాగా లోపల నొప్పులు ఉండడం కూడా జరుగుతుంది. రవి భక్తి అంటే ఇక్కడ సమస్య ఏంటంటే సూర్యుడు కూడా చంద్రుడికి మంచి ఫలితాలు ఇవ్వాలి, కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఏంటంటే ఆరోగ్య విషయంలో మాత్రం దెబ్బ తగులుతుందని అర్థం. దీనికి పరిహారం ఏంటంటే ఆదివారం నాడు కానీ లేదా సోమవారం శివుడికి అమ్మవారికి అభిషేకము ఆరాధనలు చేయటం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఆవుకి ఆహారం ఇచ్చిన శుభ ఫలితం కలుగుతాయి. చాలా వీడియోలు చెప్తుంటాను, ఆహారం పెట్టిందంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసమే.
షార్ట్గా చెప్పినప్పుడు ఏంటంటే అర్థం కాదు. ఇంత పెద్ద లాజిక్ ఉంటేనే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ధరించాల్సిన రుద్రాక్ష ఏంటి, రత్నం ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం బాగోలేని వారు, చంద్రదశ నడుస్తున్న వారు 2 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. అలాగే ఈ 2 ముఖాల రుద్రాక్ష అర్ధనారీశ్వర తత్వం, అంటే శివపార్వతుల యొక్క తత్వం. దీన్ని శివకామేశ్వర రుద్రాక్ష అని కూడా అంటారు. ఇది ఆధ్యాత్మికమైన సాధన కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా ఆధ్యాత్మిక ఉన్న వారందరూ ధరిస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి కూడా ధరించవచ్చు. అయితే ఇది సోమవారం నాడు కానీ, ఏకాదశి రోజున కానీ, శుక్రవారం నాడు కానీ, పౌర్ణమి తిథిలో కానీ ధరించవచ్చు. బంగారం, వెండి, రాగి లేక పట్టుదారంతోనైనా దీన్ని ధరించవచ్చు. ఇప్పుడు రత్నం పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మనం ముత్యం ధరించాలి. ఇక్కడ ముత్యం ఒక్కటి మనం లాకెట్ చేసుకుని అయినా ధరించవచ్చు. ముత్యం ఎవరైనా ధరించవచ్చు. ఇది చంద్రుడికి సంబంధించిన పరిహారాలు. మీరు ఎవరైనా సరే ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోలో కుజుడు గురించి చెప్తాను. 9 గ్రహాలు ఇంకేం చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోలో చెప్తాను. ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తాను. పరిహారాల్లో ఏ ఒక్క పరిహారం చేసినా ఫలితం ఉంటుంది. అలాగే మీరు గుర్తుంచుకోండి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు చూసి ఒక్కరన్నా చేసుకున్న వారి జీవితాలు మారుతాయి. జ్యోతిష్యం చెప్పించుకొని వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి పనులు అవ్వడం లేదనే వారు ఈ పరిహారాలు చేసి చూడండి. చేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ పరిహారాలు తెలుసుంటే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఇంకా చాలా చాలా తేలికైన పరిహారాలు, తాంత్రిక పరిహారాలు, వైదిక పరిహారాలు, జ్యోతిష పరిహారాలు, పురాణాల పరిహారాలు మీకు అన్నీ కూడా అంటే అరటిపండు వలిసి మీకు చేతిలో పెట్టినట్టుగా నేను వీడియోలు చేస్తాను. జాతక పరిశీలన కావాలనుకునేవారు, సమస్యల గురించి తెలుసుకోవాలనుకునేవారు మన వీడియోలో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే తాంత్రిక వస్తువులు, పూజా వస్తువులు కావాలన్నా మన ఈకామర్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి, దాంట్లో కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. పెద్ద వీడియో కాబట్టి కొంచెం ఓపికగా చూడండి. అదృష్టం ఉన్నవారు చూస్తారు. అంతా అమ్మవారి అనుగ్రహం. ఒక మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.